वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। లత చాయ్ తీసుకురాపో. చాయ్ ఏడున్నది? చాయ్ లేదేం లేదు. నిన్న నా దగ్గర తాగుతాయి కదా, అందుకే ఇవాళ ఒకదాని మందం పెట్టుకున్నా. స్వప్న నువ్వైనా కొంచెం చాయ్ తీసుకురాపో. నిన్న దాని దగ్గరనే తాగినావు కదా, ఇవాళ కూడా దాని దగ్గర తాగుతావు అనుకొని నా మందమే చాయ్ పెట్టుకున్నా. కనీసం ఇవాళ బువ్వన్న పెడతారా పెట్టరా? నాకు ఇవాళ ఒక పొద్దు, నేను వండుకొని తినే వరకే 5 అవుతుంది. నీకెప్పుడు పెట్టాలి? లత కనీసం ఇవాళ నువ్వన్న అండి పెట్టు. మొన్న నా దగ్గరనే తింటివి, నిన్న నా దగ్గర తింటివి, ఇవాళ నా దాని దగ్గర తినిపో. నాకు పొలం కాడ పని ఉన్నది, నేను పోతాన్నా. ఇంట్లో 2 పెళ్ళాలు ఉన్నట్టే గాని ఒక్కనాడు కడుపున తినేలేదు. బయట పేరుకే 2 పెళ్ళాలు, ఇంటికైతే వీలేనా మొగుళ్ళు. చీ నా బతుకు చేయడా. ఫస్ట్ చేసుకుంటప్పుడు తెలియదా? మొదలు నన్ను చేసుకుంటుంది, నన్ను కానీ మళ్ళీ దాన్ని చేసుకుంటుంది. స్వప్న నిన్ను కాదని ఆమెను చేసుకోలే, నా అందాన్ని చూసి బావని ఎంబడి పడ్డది, నన్ను చేసుకున్నది. ఎంతైనా మేనమరదారు కదా, అందులో చిన్నది. అయ్యో ఈ పాట అందగాడు దొరకడని నా చెల్లెని ఎంబడి వాడు చేసుకుంటుందా? నువ్వే నాకు పిల్లలు పుడతలేరని కుంటి సాకు చెప్పి నన్ను బదనాం చేసి దాన్ని పెళ్లి చేసుకున్నావు, చిన్న పిల్లని చూడకుండా. అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. సాల్తీ సంబరం. సాల్తీ ఏం పిల్ల అంత బాగానా? ఏం మంచిది బావా, ఉడికేసుకొని తింటాను, తడికేసుకొని అంటాను. శంకర్ పేరే ఉండే? నా పేరు జగదీశ్వరి. చిన్నప్పుడు మా ఆంజనేయులు సార్ బల్లే జగదీశ్వరి పేరు పెద్ద ఉందని జగ్గు అని పెట్టిండ్రు. ఇక అందరూ జగ్గు జగ్గు అంటే పని దొంకునే బొగ్గులు ఎక్కాయి కర్రాగా. ఏమో పిల్ల అంత మంచిదేనా? బక్క పడ్డవు బాగా. పిల్ల రంజి పెట్టుకోవచ్చునే. ఈ రంజి అంటున్నావు, ఇక రంజి కాదా బావా? చిన్నప్పుడు చేసుకుంటానని చెలకల పొన్న చేనుల పొన్న గుట్ట కాడికెళ్ళి బాడి కాడికెళ్ళి మొదలు పెడితే షిటాలు నూతి కాడికెళ్ళి అంతా నింపుకుంటా వత్తివి. ఆఖరికి మీ అయ్యభయానికి నన్ను చేసుకోక ఎవరినో ఊరబెర్రం చేసుకుంటివి. ఇక నేనేం చేస్తా, ఎక్కడేం పని లేదు, ఎక్కడి మొగడా అని మా అవ్వ ఇచ్చినకి వేసుకుంటే ఏం లాభం? బొట్టుండి మొగలేని బతుకాయి. నేను చేసుకోకుండా కానీ ఎర్రటి మొగడు దొరికిండు కదనే. మా దొరికిండి తీ బావా, నూతి గిరికా చేదటానికి ఎరక అన్నట్టు నా అందం ఓర్వలేక ఆడు మా పక్కింటి ముసల్లాంతో ఇట్లా వేసిపోయిండు. సరే కానీ ఎండల వాడు ఎటత్తాను పిల్ల? ఎండేంది నీడేంది బావా, అమ్ముడో కొడుకు లేచిపోయిన కాడికెళ్ళి ఇంటికాడ మనసున పట్టక మా అవ్వగారి ఇంటికి వస్తాన్నా. ముద్దసొంటి మేనబావని ఇడిచిపెట్టి గాని ఎవరినో చేసుకుంటే ఇప్పుడు బాధపడబడుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏముంది? మళ్ళీ మేనభావం చేసుకుంటుంది. మంచి మాట చెప్పినావు బావా. అన్నవన్న ఇన్నవన్న చేసుకునే బదులు మా మేనభావం చేసుకున్నాయి. ఇంక బావా పోయత్త బావా, అక్క పైలో. అబ్బా ఆ బావలు అన్నది నిజమే. నా పిసగాని ఇంట్లో మొద్దసొంటి మేనభావాన్ని ఇడిచిపెట్టి గాన్ని ఎవరిని చేసుకొని ఎక్కడ కాకుండా అయితే ఇప్పటికైతే ఏముంది? నా అందం తక్కువైందా, నా ఆయుష్ తక్కువైందా? మా దూలం బావని చేసుకుంటా. రోజు నీళ్ళు పోతాన్నా, ఇంత మందు కూడా చల్లినా అయినా పూలు పూత్తలేవు. హైబ్రిడ్ అని ఇచ్చిండు అని పొందబెట్ట, పూలే పూత్తలేవు. ఇప్పుడే వస్తున్నావా? మంచిగా ఉన్నారానే? మంచిగా ఉన్నామే, నువ్వు మంచిగా ఉన్నావా? ఇప్పుడే వస్తానవా? మంచిగానే ఉన్నానే. నా బంగారు తల్లులు ఎంత మంచిగా ఉన్నారు. అయినా సాయంత్రం వెళ్ళకపోయినవే, బొచ్చుడు ఎండ కొడుతుంది, ఎండకు పడేయచ్చు నువ్వు. కరెంట్ చల్లగా ఉందా? కరెంట్ ఎప్పుడో పోయింది. కరెంట్ వస్తలేదు, ఏం వస్తలేదు. పొలంలో ఏమో నీళ్లు లేవు. ఏందే లత
పొలం అంతా ఎండిపోయింది, బావిలో నీళ్ళు లేవా లేకపోతే మీరు పెడతలేరా పొలానికి? మొన్న కొత్త మోటార్ తెచ్చిండక్క, ఎందుకో దెబ్బ దెబ్బ ఖరాబ్ అవుతుంది. మరి ఎవరికన్నా చూపించపోయినావు? ఏమో ఎవరికో చూపెడతా అన్నాడు, అందుకే నీళ్ళు అందుతలేవు. గా ఐరింగ్ గంజిగాడు ఉండే కదా, నీ రమ్మని ఆ మోటార్ మీదకి చేపిస్తే అయిపో కదా. ఏదేమైనా సరే మనం ఇవాళ పొలానికి నీళ్లు వారించి ఇంటికోవాలి. సరే అక్క. గందుకే గిసొంటి బాధలు పడతావానే మంచిగా చదివిపించి నౌకరిగానికి ఇద్దాం అనుకుంటే ఆ మొద్దుముడ కొడుకు నిన్ను బొంకి ఇచ్చిన వాళ్ళే ఆయన వెళ్ళ పడితే లవ్ చేసి లగ్గం చేసుకుంటే. గట్ల కాదక్క, అక్కకు పిల్లలు అయితే లేదని నేనే చేసుకున్నా. ఏం లాభమే, నీళ్ళేని బావికి మోటార్లు పెట్టినట్టు గీ పొలం ఎట్టుందిగా బావి ఎట్టుంది గట్టున్నది మీ సంసారం. నీకు పిల్లలు లేకపోయే, నడిపిదానికి పిల్లలు లేకపోయే. అవునే అక్క, నువ్వు చదువుకుంటప్పుడు నీ వెనుక బాగా మంది మొగలు పడ్డారటగానే. అవును చెల్లే, అప్పుడు బాడకవులు అందరు నా వెంబడి పడేది. అప్పుడు ఇంకా ఇంతకన్నా మంచిగా ఉంది అందంగా. ఇప్పటికి కూడా నేను రోడ్డు పన్న పోతే నన్ను కన్నెత్తి చూడనోడలేడు. ఇక అప్పుడు గట్ల నడిచింది. అయ్య కూడా మస్తు మందిని బెదిరించిర్రు. అప్పుడు నీకేం తెలియదు, చిన్న పశువురివి. ఇక కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు నేను ఏం చేసినా కానీ అవ్వన్నయ్య గింత కూడా బయట వేయలేదు. అట్లా జరిగిపోయింది, కాలం అట్లా గడిచింది. ఇప్పటి కాలం కాంగన అంతేందుకే మన ఊరి పాత సర్పంచ్ మల్లు బావ 10 ఎకరాల పొలం పట్ట ఎత్తానన్నాడు. నేనే మంచిగా లేడు, కర్రాగా ఉన్నాడని అద్దనుకున్నా. అయినా ఇవన్నీ నీకెందుకే, చిన్న పొరి లెక్కుండు. సరే గాని బావ అడ్రస్ ఏమన్నా దొరికిందా అని అక్క? బావెక్కడి బావనే, బావ ఎన్నడో బండాల వేయడు. సరేగానక్క, నువ్వు మీ ఇంటికి ఎప్పుడు పోతావే? నా ఇల్లు ఎక్కడిదే? ఇది నా ఇల్లు కాదా? అంటే మీకు భూమిలో పొత్తు ఉంటుంది కానీ నాకు భూమిలో పొత్తు ఉండదా? నాకు ఇంట్లో పొత్తు ఉండదా? నాకు భూమిలో పొత్తు ఉంటుంది, ఇల్లులో పొత్తు ఉంటుంది. ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మొగని మీద కూడా నాకు పొత్తు ఉంటుంది. నాకు మేనబావ కాదా? ఏందే చెల్లె, ఏమో మొగుడు అంటాంది, హక్క అంటాంది, ఏంది లొల్లి? ఇది ఇంటికి పోదటనాక, ఇంట్లో పొత్తున్నదట, పొలంలో పొత్తున్నదట, ఆఖరికి మన మొగన్ని కూడా పొత్తుల మొగుడు అని అంటాంది. ఇప్పటికే 2 పెళ్ళాలతోడు చత్తన్న, మళ్ళా 3వ పెళ్ళం ఏందిరా బాబు? అయినా ముసల్దానివి, గిప్పుడు నీకు సోకేందే? ముసల్దా? ఎవలే ముసల్ది? నేను గోసి తీసి గోల్ సైడ్ వేసిందంటే మీకన్నా అందంగా ఉంటా తెలుసా? ఇది గిట్లా చెప్తాను ఏంది? ఈ మూనే అక్క, దీన్ని ఎంత తొందరగా కొడితే అంత మంచిది. మన కొంప ముంచు నీకు వచ్చింది ఇది. ఏంది మామ, అత్తలతో బాగా లొల్లి పెట్టుకుంటాను, ఏమైంది? ఒక్కరు పోయి 2 అయ్యారు, 2 పోయి 3 అయ్యేటట్టున్నారు. ఏం చేయాలరా నా కర్మ? అవునే చెల్లె, ఉన్నన్ని రోజులు ఇద్దరం కొట్టుకుంటుంది. మన ఇద్దరం కొట్టుకున్నాడేమో కానీ 3వ దానికి సందాయి. ఇప్పుడు అది వచ్చే మన నోట్లో మన కొట్టబట్టాయి. ఎట్లనే మనం బతుకుడు మళ్ళా? ఏం లేదే అక్క, అక్క రాకముందు మనం ఇద్దరం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అది అయిపోయింది. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అక్క. మనం ఇద్దరం కలిసి దాన్ని నిలగొట్టాలి. లేకపోయింది అనుకో మన ఇద్దరు జీవితాలు గంతే. అర్థమైందా? అవు రమేషు, అత్తన్న పోతన ఓ రామచిలుక అన్నట్టు వారం రోజులకెళ్ళి నా ఇంటి ముందనే తిరుగుతాను ఎందుకు? ఏమోనే, రోజు ఇనాక అత్తాన పోతానా కానీ నా బండి ఇడికి రాగానే ట్రబుల్ ఇస్తాందే. రమేషు వంక చూడకు, చక్క చూసిపో, రేపడుతుంది అవతల గల్లి పండువో. దీన్ని ఇట్లే ఇరిచి పెడితే ఎవరి పాలన అవుతుంది, నా ఆస్తి మొత్తం పోతుంది, నా నోట్లే మన్ను పడుతుంది.
దీన్ని ఇలా ఏమన్నా చేయాలి. ఏడికి పోతున్నవే సుజాత, ఎక్కడ పోతున్నవే సుజాత, ఏడికి పోతున్నవే సుజాత, ఎక్కడ పోతున్నవే సుజాత. చిన్న చిన్న చింతలు రో సునీలు కలవన్న ఓయేస్తారో సునీలు మూలాల మలుపులు రో సునీలు ముచ్చట పెట్టకు రో సునీలు. కన్నులు అడ్డమాయే సుజాత, కననన్న వాడావే సుజాత, కన్నులు అడ్డమాయే సుజాత, కననన్న వాడావే సుజాత. మూలాల మలుపులు రో సునీలు ముచ్చట గలపకు రో సునీలు మూలాల మలుపులు రో సునీలు ముచ్చట గలపకు రో సునీలు. ఏడికి పోతున్నవే సుజాత, ఎక్కడ పోతున్నవే సుజాత, ఏడికి పోతున్నవే సుజాత, ఎక్కడ పోతున్నవే సుజాత. చిన్న చిన్న చింతలు రో సునీలు కలవన్న ఓయేస్తారో సునీలు మూలాల మలుపులు రో సునీలు ముచ్చట పెట్టకు రో సునీలు. నల్ల రాగెల్లల్లా సునీలు నా ఒళ్ళు చూస్తారయ్యో సునీలు నల్ల నల్ల రాగెల్లల్లా సునీలు నా ఒళ్ళు చూస్తారయ్యో సునీలు. దాపటి ఎత్తేమో దూపాలు అన్నది, ఒరుపటి ఎత్తేమో ఎనకెనకవో వట్టే, సత్తి పట్టుకరావే కూసుండి తిందాము నల్ల నల్ల రేగ. అగో అక్క ఏమైందే? ఏమైందక్క? ఎందుకు వాంతి చేసుకుంటున్నావు? ఏమైందే? రాత్రి ఏం తిని పాడు చేసినావు? సప్న, మన చెట్టుకు మామిడికాయలు ఉన్నాయని తినబుద్ధి అవుతుంది. ఆగో ఈ కొత్తగా మామిడికాయలు తినడైంది. లత, చింతకాయలు దొరుకుతాయా అని. ఇదే పిస పిస మాట్లాడుతుంది. చింతకాయలు ఎందుకే అక్క నీకు? ఏమోనే, నీకేం పుట్టింది? నీ ఏమో చింతకాయలు మామిడికాయలు అని పడుతుంది. నాకు తల దింపినట్టు అవుతుంది, ఆగో నీరసంగా ఉంది, పులుపు తినబుద్ధి అవుతుంది. ఆనే అక్క కొంప తీసి ఇది నెలగిట్ట తప్పిందేందే? ఏం పాడో? ఏయ్ ఉన్నావా? ఆగో ఓయ్ ఉన్నావా? ఇరా ఆగో గంతగానం సిగ్గుపడ పడుతుంది. దీనికి కారణమైతే నువ్వు కాదు కదా. ఏందే ఏమో గంతగానం సిగ్గుపడతాడు. నాకు కూడా ఎందుకో డౌట్ వస్తుంది అక్క, కారణం ఆయనే అని. నువ్వేదైనా కారణం కావాలి, నీ సంగతి చెప్తా నేను. గిట్లా అడిగితే ఎక్కడ చెప్తాడు అక్క? అందుకొని 4 చంపితే చెప్తాడు. ఆగొండ్రి, నా బంగారాన్ని ఏమనకుండ్రి. తప్పంత నాది. బంగారమా? ఏడికెళ్ళి బంగారమే? నువ్వు తన్నాల్సింది అయినను కాదు నిన్ను. ఏందే కొడతారాయ్? కొట్టుండ్రే, మీకే బావ కానీ నాకు బావ కదా. నాకు హక్కు లేదా? చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని బల్లెకు తీసుకువేయండు. మన పొలంకాడి బావిలా నాకు ఈత నేర్పిండు, నాకు సైకిల్ దొక్కుని నేర్పిండు. నాకు హక్కు లేదా బావ మీద? బావ అంటే నాకు కూడా ఇష్టమే. నేను కాలేజ్ చేసేటప్పుడు అందంగా ఉన్నానని ఇంకా కొండ పలకల యాదగిరి నాయంబడి పడితే ఎట్ట తెలిసిందో ఏమో ఈ తిరుపతి బావకు. వచ్చి ఆ యాదగిరి బావను మస్తు తిట్టి లొల్లిపెట్టిండు. ఆయన ఆ బావని నేను ఎందుకు తెచ్చుకోలేదో నీకు తెలుసా? ఎందుకు చేసుకోలేదే? 4 ఊళ్ళ నుంచి సంబంధాలు వస్తే నిన్నెవడు మెచ్చకపోతే, పెద్దదాన్ని బయటికి ఇస్తే రెండో దాన్ని మన మేనోనికి ఇస్తే మందకాడు కుక్క లెక్క చెప్పినట్టు తింటాడా అని నన్ను బయటోనికి దారపోసిర్రు. కానీ నా జీవితం బొగ్గు పాలు చేసిర్రు. దీనికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమాయే? ఆగో చేసిందంతా చేసి నలికుట్ల లెక్క నిల్చున్నావేంది? స్వప్న, నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుట్టపాయ, లతం చేసుకున్న ఆమెకు పిల్లలు పుట్టపాయ. అందుకే నా వంశాన్ని నిలబెట్టుకున్నా.
అయితే ఇప్పుడు ఏమంటావు మరి? ఇద్దరు పెళ్ళాలు వద్దు, మూడో పెళ్ళమే ముద్దు. ఈ కడుపు ఈ ముద్దోనికి అయిందనుకొని తెగ సంబరపడతాడు. రోజు చచ్చిపోయి రమేష్ గారికి అయిందని తిట్టే ఊరేసుకొని చస్తాడు ముండ కొడుకు. ఏదైతేంది, ఎవరి దీపం అయితేంది, మంచిగా నా ఇంటనైతే ఎలుగైతే కొడుతుంది. ఆగో మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నావేందే? నువ్వు పొలం పనులు చెయ్యి, ఇది ఇంట్లో పనులు చేస్తుంది. మరి మీరేం చేస్తారే? ఇక నాది సాతగాని పానమాయే. ఈయన నాకు గోళ్ళు వేసుకుంటా నా ఆలన పాలన చూస్తాడు. రా బావా. ఇది మన కొంప ముంచడానికి వచ్చిందా ఇది? ఇటేట్ రమ్మంటే ఇల్లు అంతే నాదన్నది. మన ఇల్లు ముంచిందే అక్క. దానికి సిగ్గు లేకపోతే మన మోహన్ కన్నా సిగ్గు ఉండదా అని? మన మొగనికి సిగ్గు ఉండేది ఉంటే మనకెందుకు అన్యాయం చేయబుద్దయ్యేది ఈ నలమొక పోనికి.